హాయ్ అండి. ఐ యామ్ రాధిక, సైకాలజిస్ట్ అండ్ కౌన్సిలర్. ఇవాళ నేను ఒక చిన్న విషయం డిస్కస్ చేస్తాను. కపుల్స్ అందరికీ పనికొచ్చేది. అది కొత్తగా పెళ్ళైన వాళ్ళు కావచ్చు, లేదా మ్యారేజ్ అయ్యి కొన్ని సంవత్సరాలైనా అయ్యుండొచ్చు. ఎవరికైనా వర్తిస్తుంది. మీరు ఎమోషనల్‌గా, మెంటల్‌గా ఎంత బాగా కనెక్ట్ అయ్యి ఉన్నారు అనే దానికి ఈ 4 కాంపోనెంట్స్ చెక్ చేసుకోండి. ఇది ఆడవాళ్ళకి, మగవాళ్ళకి ఇద్దరికీ ఈక్వల్‌గా వర్తిస్తుంది. ఎందుకంటే ఎవరు ఎవరిని ఎక్కువ ఇష్టపడుతున్నారనేది కాకుండా మీరు ఎమోషనల్‌గా ఎంత కనెక్ట్ అయ్యి ఉన్నారనేది ఇంపార్టెంట్. ఫస్ట్ వన్ ఎమోషనల్ కనెక్షన్. అంటే చాలామంది కపుల్స్ మాట్లాడుకుంటారు కానీ దానిలో కనెక్షన్ ఎంత ఉందనేది తెలీదు. ప్రతిరోజు మీరు ఇప్పుడు మీరు మీ ఫీలింగ్‌ని ఎక్స్‌ప్రెస్ చేయడానికి కోపం గానీ, చిరాకు కానీ, బాధ గానీ ఏదైనా ఎక్స్‌ప్రెస్ చేయడానికి ఆలోచిస్తారా? లేదా వెంటనే చెప్పేస్తారా? బాబోయ్! ఇప్పుడు నేను ఇలా అంటే తనేమనుకుంటుందో, ఆయన ఏమని అనుకుంటారో అని ఇలా ఆలోచిస్తూ వెనకడుగేస్తున్నారా? మీ లోపల ఉన్న ఫీలింగ్స్‌ని మీరు కరెక్ట్‌గా ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతున్నారా? ఒకసారి చెక్ చేసుకోండి. చాలామంది కపుల్స్ ఫిజికల్‌గా దగ్గరగా ఉంటారు కానీ, ఎమోషనల్‌గా మాత్రం చాలా దూరంగా ఉంటారు. దీనికి నేనిచ్చే సలహా ఏంటంటే, ప్రతిరోజు ఒక 10 మినిట్స్ నైట్ పడుకునే ముందు మీ రోజంతా ఎలా జరిగిందో డిస్కస్ చేసుకుంటే మంచి రిజల్ట్ కనిపిస్తుంది. అది 5 మినిట్స్ కావచ్చు, 10 మినిట్స్ కావచ్చు, డిపెండ్స్ ఆన్ యువర్ షెడ్యూల్. సెకండ్ వన్ కమ్యూనికేషన్ స్కిల్స్. కమ్యూనికేషన్ అంటే మనం ఎంత మాట్లాడామనేది కాదు, ఎలా మాట్లాడామనేది ఇంపార్టెంట్ అనమాట. అంటే మన టోన్ ఇంపార్టెంట్. ఏదైనా ఆర్గ్యుమెంట్లో ఉన్నప్పుడు మనం పాయింట్ చెప్పాలి, వినిపించాలనుకున్నప్పుడు మనం ఏ టోన్‌లో మాట్లాడుతున్నాం, ఎలా మాట్లాడుతున్నాం అనేది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు నన్ను ఎప్పుడూ అర్థం చేసుకోలేదు అనకుండా, నాకు అనిపిస్తుంది నేను మాట్లాడినప్పుడు మీరు నన్ను పెద్దగా పట్టించుకోరని, లేకపోతే నా మాట వినిపించుకోరని. ఇది ఎలా ఉంది? సో, ఒక చిన్న షిఫ్ట్ మనం చేంజ్ చేసుకుంటే చాలా కమ్యూనికేషన్ నిలబడుతుందనమాట. సైకాలజీలో మనం ఏం చెప్తామంటే మేము వర్డ్స్ కెన్ ఎయిదర్ బిల్డ్ ఇంటిమసీ ఆర్ బిల్డ్ డిస్టెన్స్. అంటే మన మాటల వల్లే మన మధ్య ఉన్న దూరాన్ని పెంచుకోవచ్చు, లేదా మన మధ్య ఉన్న దగ్గరతనాన్ని ఇంకా పెంచుకోవచ్చు. ఏదైనా చేయొచ్చు అనమాట. సో ఈ చిన్న షిఫ్టే మీ ఎమోషనల్ డ్యామేజ్ని కాపాడుతుంది. ఇంకా అవతల వాళ్ళ వైపు నుంచి ఆలోచించే సహానుభూతిని కూడా పెంచుతుంది. థర్డ్ పాయింట్కి వెళ్దాం ఇప్పుడు. థర్డ్ కాంపోనెంట్ ఈక్వాలిటీ అండ్ రెస్పెక్ట్. ఏ రిలేషన్షిప్లో అయినా ఒక పార్ట్నర్ డామినేటింగ్గా, పట్టించుకోనట్టుగా, తనకు అసలు నిర్ణయం తీసుకునే హక్కు లేదన్నట్టుగా అనిపిస్తే ఆ రిలేషన్షిప్ ఎక్కువ కాలం సర్వైవ్ అవ్వదండి. అంటే ప్రతి విషయంలో 50-50 ఉండాలని కాదు. మీ పార్ట్నర్ యొక్క కలలు, ఆశయాలు, వాళ్ళ స్పేస్కి కూడా వాల్యూ ఇస్తే ఆ రిలేషన్షిప్ ఎక్కువ కాలం సస్టైన్ అవుతుందన్నమాట. ప్రతి దాంట్లో సలహాలు ఇవ్వడం కన్నా నువ్వు ఇలా చేసి ఉండాల్సింది, అలా చేసి ఉండాల్సింది అనకుండా తను బాగా చేసినప్పుడు మెచ్చుకున్నది వాళ్ళకి బాగా గుర్తుండిపోతుంది. ఒక థెరపిస్ట్గా నేనేం టిప్ ఇస్తానంటే, నువ్వు ఇలా చేయడం నాకు నచ్చలేదు, ఎందుకు ఇలా చేసావు అని హార్ష్గా అనకుండా, పలానా రోజు పలానా సిచ్యువేషన్ని నువ్వు చాలా బాగా హ్యాండిల్ చేసావు, అంతకుముందు చెప్పినట్టే చెప్పిన విధానం బాగుంది, ఇలా అని చూడండి. మీరిచ్చే ఈ రెస్పెక్ట్ వాళ్ళకి గుర్తుండిపోతుంది అనమాట. అలాగే ఒక 2 ప్రశ్నలు మీకు మీరు వేసుకోండి. ఒకళ్ళ ఇండివిజువాలిటీని ఇంకొకళ్ళు గౌరవిస్తున్నారా? ఒకళ్ళ అభిప్రాయాలకి ఇంకొకళ్ళు విలువిస్తున్నారా? ఈ 2 విషయాలు మీకు మీరు చెక్ చేసుకోండి. ఇంకా 4వ కాంపోనెంట్కి వెళ్ళిపోదాం. అన్నిటికన్నా ఇంపార్టెంట్ అండ్ సున్నితమైన అంశం ఏంటంటే ట్రస్ట్ అండ్ ట్రాన్స్పరసీ. నమ్మకం అనేది ఒక్క రోజులో బిల్డ్ అవ్వదు. అది డే బై డే బిల్డ్ అవుతుంది. అబద్ధాలు చెప్పడం, సీక్రసీ మెయింటైన్ చేయడం, మన పార్ట్నర్కి మనం అకౌంటబిలిటీ మెయింటైన్ చేయకపోవడం, ఇవన్నీ కూడా మన మీద ఉన్న నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తాయి. సో ఎప్పుడైనా ఒక టిప్ ఏంటంటే, మీకు ఎప్పుడైనా అనుమానం వచ్చింది, మీ పార్ట్నర్ మీద ఏదన్నా నచ్చలేదు అనిపించినప్పుడు, దాన్ని మొదటి దశలోనే నెమ్మదిగా, నిదానంగా, క్లియర్గా సార్ట్అవుట్ చేసుకోండి. దాన్ని పెద్దదయ్యే వరకు ఉంచకుండా. ఈ ఫోన్ చెకింగ్ హ్యాబిట్స్ ఇవన్నీ కూడా అవతల వాళ్ళ మీద ఉన్న నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తాయన్నమాట. ఇలా ట్రాన్స్పరసీ మెయింటైన్ చేయడం వల్ల అపార్థాలు దూరం చేసుకుని, ఎమోషనల్ బాండింగ్ స్ట్రెంగ్తన్ చేసుకుని, రోజు రోజుకి మీ బంధాన్ని దృఢపరచుకోవచ్చు. సో ఒక్క నిమిషం ఆగి ఆలోచించి మీ పార్ట్నర్తో మీకు ఏ కాంపోనెంట్ బాగుంది? ఎమోషనల్ కనెక్షనా, కమ్యూనికేషనా, ఈక్వాలిటీ అండ్ రెస్పెక్టా, ట్రస్ట్ అండ్ ట్రాన్స్పరెన్సీయా? ఈ 4 కాంపోనెంట్స్లో ఏది బాగుందో ఒక నిమిషం ఆలోచించండి. గుర్తుంచుకోండి, ఏది కూడా ఒక రోజులో బిల్డ్ అవ్వదు. ఏ కపుల్ కూడా పర్ఫెక్ట్ కాదు. సో మీ పార్ట్నర్లో 3-4 క్వాలిటీస్, ఇందులో ఏ 2-3 క్వాలిటీస్ ఉన్నా సరే మీరు చాలా లక్కీ అని అర్థం. సో ఒకసారి మీ రిలేషన్షిప్ని చెక్ చేసుకొని వాటిని పెంపొందించుకోవడానికి ట్రై చేయండి.
కామెంట్ చేయండి. మీరు ఏ కాంపోనెంట్ పెంచుకోవడానికి ట్రై చేద్దాం అనుకుంటున్నారో, మీ పార్ట్నర్లో మీకు ఏది నచ్చిన క్వాలిటీయో కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి మంచి కంటెంట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. ఐ యామ్ రాధిక, సైకాలజిస్ట్.